వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించడానికి ఎన్నికల కమిషన్ సోమవారం నిరాకరించింది. నో కామెంట్ అంటూ ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి సమాధానం ఇవ్వడం గమనార్హం. మరోవైపు ప్రధాన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం ఈసీని కలిసింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చే విధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ మాట్లాడారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఏ ప్రధాని కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదంటూ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన వ్యాఖ్యలు దారుణమైనవి, ఎన్నికల కమిషన్ నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మండిపడ్డారు. ప్రధాన వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైనవిగా కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందని, మతపరమైన సెంటిమెంట్ విద్వేషాన్ని ప్రధాని మోడీ వెలగొప్పుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. మతం పేరిట ఓట్లు అడిగారంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం 1999లో ఆయనపై నిషేధం విధించింది. 6 ఏళ్ల పాటు ఓటేయకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ముస్లిం లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీపై ఈడీ ఎందుకు నిషేధం విధించట్లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చూడాలి ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుకు ఈసీ ఎంతవరకు స్పందిస్తుందో. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.